మహిళలు పురిటి నొప్పులు భరించడం అంటే పునర్జన్మ ఎత్తినట్లే. నొప్పులు భరించలేక సి సెక్షన్స్ పెరిగిపోతున్నాయి. దీంతో పురిటి నొప్పులు తగ్గించే టెక్నాలజీ ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాల్లో రాబోతోంది. ఇప్పటి వరకు విదేశాలతో పాటు మన దేశంలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది ఎంటోనాక్స్ టెక్నాలజీ. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా కింగ్కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అందుబాటులోకి తెస్తోంది వైద్యశాఖ. పురిటి నొప్పులు తగ్గితే ఆపరేషన్లు కూడా తగ్గే అవకాశాలున్నాయి. నొప్పులను తగ్గించే ఎంటోనాక్స్ టెక్నాలజీపై లక్ష్మి స్పెషల్ రిపోర్ట్. మొదటి ప్లేస్లో ఉంది తెలంగాణ రాష్ట్రం. ఈ సి సెక్షన్స్ తగ్గించేందుకు వైద్య శాఖ కృషి చేస్తుంది. ముఖ్యంగా సి సెక్షన్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు అన్నదానికి ఎక్కువగా పెయిన్స్ భరించలేక సి సెక్షన్స్ చేసేయమని చెప్పి పేరెంట్స్ కావచ్చు, అటు పెయిన్స్ పడుతున్న గర్భవతి కూడా అదే మాట చెప్తుంది అంటున్నారు. సో పెయిన్స్ లేకుండా సి సెక్షన్స్ కాకుండా నార్మల్ డెలివరీ చేయాలి అన్న ఉద్దేశంతో మన దగ్గర ఒక ఎక్విప్మెంట్ స్టార్ట్ అయింది. కింగ్కోటిలో పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది. ఒకసారి మనతో పాటు గైనకాలజిస్ట్ జలజ గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మేము ఇప్పటి వరకు చూస్తే కనుక పెయిన్స్కి పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఉన్నాయి. బట్ ఈ గర్భిణీ స్త్రీలకు వచ్చే పెయిన్స్కి మాత్రం ఎలాంటి మెడిసిన్ మన దగ్గర లేదు. సో వీటికి ఎట్లా పెయిన్స్ ఆపుతారు మీరు? సో యూజువల్లీ అంటే రియాష్యూర్ చేస్తాం పేషెంట్స్ని. మనము అంటే కౌన్సిలింగ్ చేయడమో, పెయిన్స్ ఓర్చుకోమని చెప్పడమో, లేదంటే బర్తింగ్ ఎక్సర్సైజెస్ చేయిస్తాం బాల్తో, దాంతో రోబోజో. ఆ ఎక్సర్సైజెస్ చేయిస్తే చాలా మట్టుకు రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. కానీ అది చేయించిన తర్వాత కూడా కొందరు పేషెంట్స్ నేను భరించలేను అని అనుకున్న వాళ్ళకి ఇదే ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్గా ఎంటోనాక్స్ అని స్పెషల్ అంటే ఇది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిందనమాట. సో అడిగినప్పుడు కమిషనర్ సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, కోఆపరేట్ చేశారు. అయితే ఎంత పీల్చుకోవాలి అనేది ఏమైనా తెలుస్తుందా పేషెంట్కి? దాంతోపాటు ఒకవేళ ఎక్కువైపోతే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా దీని వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు అట్లా. సో ఎంత పీల్చుకోవాలనేది పేషెంట్ జస్ట్ ఒక బ్రెత్ తీసుకుంటుంది, డీప్ బ్రెత్. మేము చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం పేషెంట్ డీప్ బ్రెత్ తీసుకోమని. ఎప్పుడంటే 10-15 సెకండ్స్ లోపల బ్రెయిన్ రిలీఫ్ వస్తుంది కాబట్టి అప్పుడు తీసేస్తుంది పేషెంట్. సో హార్డ్లీ 10-15 సెకండ్స్. సో ఎక్కువ గ్యాస్ కూడా వెళ్ళదు. అది మళ్ళీ నెక్స్ట్ పెయిన్ వస్తుందంటే దాని ఎఫెక్ట్ పోయినట్టే కదా, వెంటనే పోయినట్టే. సో చాలా తక్కువ టైం బాడీలో ఉంటుంది ఇది. సో అయిన తర్వాత కూడా డెలివరీకి ముందు కూడా మేము 10 minutes ముందు స్టాప్ చేసి ఇస్తాము, డెలివరీ అవుతుంది. సో ఆ టైంలో కూడా దీని ఎఫెక్ట్ ఉండదు. తర్వాత బేబీ మీద బేబీస్ కూడా ఏం ఫీటల్ డిస్ట్రెస్ అట్లాంటివి ఏమి ఉండవు. బేబీ సేఫ్, మదర్కి కూడా ఇది సేఫ్ అని. ఇది ఆల్రెడీ యూకేలో, యూఎస్లో చాలా వాడుతున్నారు. ఇప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్నారు. అక్కడ కార్పొరేట్లో, మన దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్లో వాడుతున్నారు, కొన్ని హై సెంటర్స్లో వాడుతున్నారు. ఇప్పుడు ఎయిమ్స్, సిఎంసి అట్లాంటి వాటిలో. సో అక్కడ చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నారు. కానీ ఇది ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఇప్పటి వరకు ఎవరు చూడలేదు. అయితే ఎక్విప్మెంట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో రాలేదు కదా, అంటే దీనికి ఎక్కువ కాస్ట్ అవ్వడం రీజన్ అనుకోవచ్చా? ఎందుకు ఇప్పటి వరకు రాలేదు? అంటే కాస్ట్ ఎఫెక్టివ్ అయితే ఉండాలి కదా. కాస్ట్ అంటే ఇది ఒక్కటి సెట్కి, ఒక సెట్కి మనకు అరౌండ్ 65,000 వరకు ఉంటుంది. ప్రతిసారి ఈ సిలిండర్ ఒక 6-7 మెంబర్స్కి వస్తుంది. సో ప్రతిసారి మనం మార్చుకోవాలి. సిలిండర్ కాస్ట్ 4,000 ఉంటుంది. అంటే కాస్ట్ కూడా తక్కువే. అంటే ఇప్పుడు మనకు తక్కువ, అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు మాత్రం కావచ్చు ఎక్కువ అని, ఇప్పుడు మాత్రం మనకు అఫోర్డబుల్, గవర్నమెంట్లో అఫోర్డబుల్ ఇది. సో మనము అందుకే ఇప్పుడు స్టార్ట్ చేసినాం. అంటే అందులోకి మనకు సెక్షన్ రేట్ పెరిగిపోయినందుకు అంటే కొత్తగా ఇన్నోవేటివ్ స్టార్ట్ చేయాలి అని అన్ని ఆలోచనలు వస్తున్నాయి. అయితే సి సెక్షన్స్ విషయంలో రాష్ట్రం దేశంలోనే తొలి ప్లేస్లో ఉంది. సో ఇట్లాంటి ఎక్విప్మెంట్ రావడం వల్ల మనకి సి సెక్షన్స్ తగ్గే అవకాశం ఏమన్నా ఉందంటారా? డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా ఉంది. ప్లస్ మనము అంటే పీపుల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఇట్లాంటివి ఉన్నవి, నొప్పి లేకుండా కూడా చేసుకోవచ్చు మన అంటే ఇప్పుడు ప్రైవేట్కి వెళ్తే, కార్పొరేట్కి వెళ్తే కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్లోనే మనకు అవైలబుల్ చేసిండ్రు అని అంటే అంటే పీపుల్ యూజ్ చేసుకోవాలని నా మనవి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అది మొత్తానికైతే ఈ పెయిన్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి వాళ్ళు సహజంగా డెలివరీకి వచ్చిన పేషెంట్ 2-3 అవర్స్ పెయిన్స్ చూసి దాని తర్వాత సి సెక్షన్స్కి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా పెయిన్స్ తగ్గితే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓపికగా ఒక 1 day కూడా చూసే అవకాశం ఉంది. దీనివల్ల సి సెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఇవన్నీ కూడా త్వరలోనే మన ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.